హాయ్ హలో. ఇది ఏఐ ఇమేజ్ రిఫరెన్స్గా తీసుకుంది స్టోరీ టెల్లింగ్ కోసం. సో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్న మన అభిమానులు ఎస్ఎస్ఎంబి 29 ఈ భారీ బడ్జెట్ మూవీ. సో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. అధికారికంగా విడుదలైన సమాచారం, గట్టిగా వినిపిస్తున్న పుకార్లు ఆధారంగా మనం మాట్లాడుకుందాం. సో మహేష్ బాబు పుట్టినరోజు దగ్గర పడుతుంది. సోషల్ మీడియా మొత్తం ఒకటే ప్రశ్నతో హోరెత్తుతుంది. ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ ఎక్కడ, పోస్టర్, టీజర్ అంటూ ఎన్నో ఊహాగానాలు. కానీ దర్శకుడు రాజమౌళి వైపు అటు నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి అసలు ఈ సినిమా గురించి మనం ఏం తెలుసుకుందాం. సో పుకార్ల రూపంలో, లీకుల రూపంలో, సాక్షాత్తు కథ రచయిత విజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన హింట్ల రూపంలో మనకు తెలిసిన ఆసక్తికరమైన విషయాలను బట్టి ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. సో రాజమౌళి అండ్ మహేష్ బాబు ఈ కాంబినేషన్ నుండి మనం ఒక రెగ్యులర్ సినిమాను ఆశించలేం. ఇది అంతకు మించి ఉండబోతుంది. ఎలాగో చూద్దాం. మన ఇండియానా జోన్స్. ముందుగా ఈ సినిమా జానర్ ఇది ఒక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ప్రపంచాన్ని చుట్టేసి ఒక సాహసయాత్ర. విజేంద్ర ప్రసాద్ గారు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. ఆఫ్రికా దట్టమైన అడవుల్లో పురాతన రహస్యాల వేట, నిధుల కోసం అన్వేషణ. ఈ కాన్సెప్ట్ వింటుంటేనే అద్భుతంగా ఉంది కదూ. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఈ జానర్లో ఆ స్థాయి సినిమా రాలేదు. ఆ లోటుని రాజమౌళి తీర్చబోతున్నారు. ఇది మన సూపర్ స్టార్. ఈ సినిమా కోసం మహేష్ బాబు పడుతున్న కష్టం మామూలుగా లేదు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సో ఇందులో హీరోయిన్గా ప్రియాంక చోప్రా మనందరికీ తెలిసిందే. సో మొత్తానికి మన మహేష్ బాబుని ట్రైనింగ్ వర్క్షాపులో రాజమౌళి ఆయనను ఒక కొత్త అవతారంలోకి మౌల్డ్ చేస్తున్నారు. మన రెగ్యులర్ మాస్ చూసే సినిమా కాదు. హ్యాండ్సమ్ మహేష్ బాబు కాదు. ఒక వైల్డ్ అడ్వెంచర్ ప్రపంచాన్ని చుట్టేసి ఒక సాహసుడిని మనం చూడబోతున్నాం. ఆయన కెరీర్లోనే ఇది అత్యంత శారీరకంగా శ్రమించాల్సిన పాత్ర కాబోతుంది. ఆర్ట్ కంటే పదింతలు రాజమౌళి ఆలోచనలు ఇప్పుడు ఇండియాను దాటి గ్లోబల్ను చుట్టేస్తున్నాయి. ఈ సినిమా కేవలం ఇండియన్ ఆడియన్స్ కోసం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం తీస్తున్నారు. అందుకే కథకు తగ్గట్టుగా హాలీవుడ్ నటులు, ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్లతో పనిచేస్తున్నారని గట్టిగా టాక్. ఇది ఆర్ఆర్ కంటే బడ్జెట్ స్కేల్ పరంగా పదింతలు పెద్ద ప్రాజెక్ట్ కాబోతుంది. సో కాస్టింగ్: హీరోయిన్గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, విలన్గా మలయాళం స్టార్ పృథ్వీరాజ్ కుమారన్ పేర్లు దాదాపు ఖాయమైనట్లు వినిపిస్తున్నాయి. సో 2 భాగాలు. ఈ సాహసయాత్ర చాలా పెద్దది కావడంతో సినిమాను 2 భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందని టాక్. మొత్తం మీద ఎస్ఎస్ఎంబి 29 అనేది ఒక సినిమా కాదు, ఒక అనుభవం, ఒక సాహసం. రాజమౌళి, మహేష్ బాబు కలిసి ఇండియన్ సినిమాను ప్రపంచంలో పటంలో మరో మెట్టుపైకి ఎక్కించబోతున్నారు. అందుకే మహేష్ బాబు పుట్టినరోజుకి పోస్టర్ రాలేదని ఫ్యాన్స్ నిరాశ పడాల్సిన అవసరం లేదు. రాజమౌళి తొందరపాటు నచ్చదు. ఆయన ఇచ్చేది చిన్న అప్డేట్ అయినా అది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించేలా ఉండాలి. ఆ పర్ఫెక్షన్ కోసమే ఈ నిశ్శబ్దం. సో అది ఎస్ఎస్ రాజమౌళి టాలెంట్. సో మొత్తానికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.